సో దీన్ని బాగా పాపులరైజ్ చేసే ప్రయత్నం నిన్న తెలుగుదేశం చేపట్టింది. సరే, అది వాళ్ళ పార్టీ స్టాండ్. జనసేనగా ఏంటంటే మీరు మీ నాయకుడు గెలవంగానే ఒక మాట అన్నారు. ఆయన ఏది కక్ష సాధింపులుని నేను అంగీకరించను, ఉండకూడదని భావిస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నవి చాలా చోట్ల ఇప్పుడు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా లిస్ట్ ఉందా, లేకపోతే ఈ దాడులు ఇక్కడితో ఆగిపోయే అవకాశం ఉందా? మీరేమన్నా దీని మీద మీ స్టాండ్ ఏంటి? మీరు ప్రభుత్వంతో చెప్పి కక్ష సాధింపులు ఆపిస్తారా? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులందరికీ శుభోదయం అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు, కానీ ఇంతకు ముందు గత ప్రభుత్వంలో చేసిన తప్పుల మీద అయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామండి. అంటే వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిన వాళ్ళు కావచ్చు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు కావచ్చు, అలాగే ప్రభుత్వంలో అవినీతి అనకొండలు కావచ్చు, వీళ్ళందరి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని మా జనసేన నాయకులు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామండి. అక్కడ అంటే ఒకటి రెండు చెదురుమదురు సంఘటనలు ఏమైనా జరిగినప్పటికీ ఏ విధమైన కక్ష సాధింపు చర్యలు మాత్రం ఉండవనే భావిస్తున్నాము. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వారి శ్రేణులకి కక్ష సాధింపు చర్యలకి ఇది సమయం కాదు, అసలు కక్ష సాధింపు చర్యలు చేపట్టదలుచుకోలేదు, ఎవరు అలాంటి వాటికి ఉపక్రమించకండి, ఖచ్చితంగా చట్ట ప్రకారం మాత్రం మనం ముందుకు వెళ్దాం, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని మాత్రం స్పష్టంగా సూచనలు ఇవ్వడం జరిగిందండి. అలాగే కేంద్రంలో మన పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసుకుంటే కనుక మన గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒకసారి పార్లమెంటు సాక్షిగా పోలవరాన్ని ATM లా వాడుకుంటున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం, అంటే నిధులు కావాల్సినప్పుడల్లా వెళ్ళి తీసుకురావడం, అలాగే వాళ్ళు వాడుకోవడమే తప్ప అక్కడ జరిగింది ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగించిన సిమెంట్ బ్యాగులు కానీ, అలాగే ఐరన్ ఇసుక అలాంటివి కూడా అక్కడున్న వైసీపీ నేతలు, లోకల్లో ఉన్న వైసీపీ నేతలు అమ్ముకున్నారని బయటకు చాలా వార్తలు వచ్చినాయి. అలాగే అంతకు ముందు ప్రభుత్వం అక్విజిషన్ చేసిన ల్యాండ్ను కూడా అక్కడున్న వైసీపీ నేతలు కౌలుకు విచ్చుకుని అలా వాడుకున్న సంఘటనలు కూడా ఎన్నో సంఘటనలు బయటకు వచ్చినాయి. బాధితులు కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. బాధితులు అంటే అక్కడ వాళ్ళకి కాంపన్సేషన్ రాకపోగా వాళ్ళ ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ తీసుకుని ప్రాజెక్టు కట్టలేదు, అటు వాళ్ళకి కాంపన్సేషన్ రాలేదు, ఎటు కాకుండా వాళ్ళు మధ్యలో వైసీపీ నేతలు బాగుపడ్డారు, అంతే తప్ప అక్కడ జరిగిన అభివృద్ధి లేదు. పోలవరం వరకు ఎందుకు సార్, మనం అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో తీసుకుంటే 2 కోట్ల రూపాయలతో అంటే చాలా తక్కువ ఖర్చుతోటి చిన్న రిపేర్లు చేస్తే పెద్ద ప్రమాదాల నుంచి కాపాడేవారు. అలాంటిది అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ఎన్ని 100 కోట్ల ప్రాణ నష్టం కానీ, 100 కోట్ల ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించిందో మనం అందరం చూసాం. సో అంటే చిన్న మిస్టేక్స్ ని సరి చేసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించే పరిస్థితులను కూడా ఈ ప్రభుత్వం చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన వాళ్ళు ఇంత పెద్ద పోలవరం ప్రాజెక్ట్ ని, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణం, ఒక తలమానికంగా నిలిచే ప్రాజెక్ట్ ని చేపట్టాలనే ఒక చిత్తశుద్ధి కానీ, ఆలోచన కానీ వారి అధినేత దగ్గర నుంచి నాయకుల వరకు ఎవరిలోనూ కనిపించలేదు సార్. ఎంతసేపు దాచుకుందాం పంచుకుందాం ఇదే తీరును సాగింది తప్ప వాళ్ళకి ఒక ప్రాజెక్టును కట్టి జాతికి అంకితం చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బాగుపడతారు, కొన్ని లక్షల ఎకరాలు పంటకి నీరు వస్తుందని కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, అలాగే పరిశ్రమలకు నీరు కానీ, ఇవన్నీ ఆలోచన మాత్రం ఏమాత్రం లేదనే చెప్పాలి సార్. రాగానే అంటే ఆల్రెడీ మీరు ఒక కంపెనీకి ఆల్రెడీ ఇచ్చారు, ప్రాజెక్టుని అప్పగించారు, దాన్ని మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేసి అన్నదే పెద్ద తప్పిదం. అది పోలవరం ఏదైతే పోలవరం ఒక సంస్థ ఉన్నదో వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా దీనికి వాళ్ళు ఖచ్చితంగా ఇది తప్పు, రివర్స్ టెండరింగ్ చేసి మళ్ళీ ఇంకో కొత్త సంస్థని మెగా సంస్థకు అప్పగించడం ద్వారా అంతకు ముందు జరిగిన ఈ అంశంతో పాటు సుజాత గారు, ఇప్పుడు వైజాగ్లో phase 1, phase 2, phase 3, phase 4 ఈ 4 ఫేజుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వారాహి సందర్భంగా. అక్కడ ఏంటంటే రిషికొండకి విషయంలో జరిగిన పర్యావరణ విధ్వంసం, అలాగే పక్కనే ఎర్రమట్టి దెబ్బలు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక నాగరికత కేవలం మనకి శ్రీలంక, సౌత్ ఆఫ్రికా 3 చోట్లే ఉంది.